దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, అల్ట్రాటెక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. సరేంటి, ఇవాళ కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది కదా, ఎందుకంటారు? కారణాలు ఏంటి? మార్కెట్ మనం చూసాము, లాస్ట్ 4 రోజులుగా ఒక చిన్న రీబౌండ్ అనేది చూసాము. కానీ నిన్న మనం చూసాము మార్కెట్ చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్, నిన్న ట్రంప్ గారి ఇనాగ్రల్ స్వేరింగ్ ఇన్ సెరమనీ తర్వాత స్పీచ్ ఏమైనా కొంచెం మన భారతదేశానికి కూడా ఏమైనా కొంచెం పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మార్కెట్లో చూస్తే కనుక అటువంటి ఒక పెద్ద మేజర్ పాజిటివ్ న్యూస్ ఏం కనిపించలేదు. జస్ట్ జనరల్గా మాట్లాడటం అనేది జరిగింది మన ట్రంప్ గారు. అలాగే మనకి ఓవరాల్గా ట్రేడ్ సిస్టమ్, ముఖ్యంగా చూస్తే కనుక ట్యాక్సేషన్ సిస్టమ్ అని కూడా ఓవరాల్ చేస్తామని చెప్పడం చూసాం. కానీ బట్ స్పెసిఫిక్ మెషర్స్ అయితే మన ట్రంప్ గారు ఏం పెద్ద ఏమి చెప్పలేకపోవడంతో మార్కెట్లో కొంచెం కరెక్షన్ రావటం అనేది చూస్తున్నాము. సో అలాగే అమెరికాలో కూడా మనం చూస్తాము, అక్కడ ఇన్ఫ్లేషన్ని కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఇన్ఫ్లేషన్ క్రైసిస్ని కూడా కొంచెం ఎండ్ చేస్తామని చెప్పేసి ధరలు కూడా మరింత తగ్గిస్తామని చెప్పి అక్కడ చెప్పడంతో మార్కెట్ పెద్ద ఏమి పాజిటివ్గా తీసుకున్నట్టు కనిపించలేదు. మనకి తెలిసిందే ఈ మధ్య మన మార్కెట్లో కూడా మనకి అమెరికన్ డాలర్ చూస్తే కనుక భారీగా మనకి పెరగటము అగేన్స్ట్ ఇండియన్ రూపీ, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా పెరగడంతో, అలాగే మనకి ఓవరాల్గా మనం చూస్తే కనుక కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వస్తుంది. కాబట్టి మార్కెట్లో ముఖ్యంగా ఎఫ్ఐస్ మనం ఇప్పటివరకు చూస్తే కనుక ఇంచుమించు 50,000 కోట్ల వరకు భారీగా అమ్మకాలు జరపడం చూస్తున్నాం. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక విదేశీ సంస్థలు చూస్తే కనుక భారీగా అమ్మకాలు జరపడంతో మన మార్కెట్లో కూడా ఒక భారీ కరెక్షన్ అనేది కనిపించింది. కాల్ ఉన్నారు సార్, గుప్తా కాల్ చేస్తున్నారు. గుప్తా గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకు డౌట్ అంటే చెప్పండి. నా దగ్గర కామా హోల్డింగ్స్ అహ్లూవాలియా కాంట్రాక్ట్ ఇది లాస్ లో ఉంది, ఒక 20%. ఎన్ఆర్బి బేరింగ్ కూడా వీటిలోనే యావరేజ్ చేసుకోవచ్చు. ఎన్ఆర్బి బేరింగ్, కామా హోల్డింగ్స్, అహ్లూవాలియా కాంట్రాక్ట్ ఉంది. ఓకే, ఫస్ట్ కామా హోల్డింగ్స్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నింటిలో కూడా మనకి భారీగా రియాక్షన్ రావడంతో మనం ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కూడా ఇంచుమించు 5% వరకు భారీగా కరెక్షన్ రావడం చూసాం. అలాగే కామా హోల్డింగ్స్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి చూస్తే కనుక ఇంచుమించు 2,600 రూపాయల దగ్గరే ఒక కన్సాలిడేషన్లో ఉంది. కానీ కామా హోల్డింగ్స్లో పెద్దగా ఏమీ చేంజ్ అనేది కనిపించలేదు. వాల్యుయేషన్స్ చూస్తే కనుక కామా హోల్డింగ్ చీపర్గా ఉన్నప్పటికీ బేసికల్గా ఈ టెక్స్టైల్ సెగ్మెంట్లో ఉన్న కామా హోల్డింగ్స్ చూస్తే కనుక ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఫ్లాట్గా ఉండడంతో మన లాస్ట్ ఇయర్ చూస్తే కనుక 126 కోట్ల నుంచి ఈ ఏడాది 100 కోట్ల వరకు లాభాలు తగ్గడంతో కామా హోల్డింగ్స్ కూడా కరెక్ట్ అది. బట్ ఫండమెంటల్గా పెద్ద కంపెనీ సంగతి మనకు తెలిసిందే కాబట్టి ప్రైస్ కూడా కొంచెం హై ప్రైస్డే కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు ఎన్ఆర్బి బేరింగ్స్ గురించి అడిగారు. మన లాస్ట్ 2 ఏళ్ళుగా మనం చూసాము, ఒకసారి ఈ స్టాక్ 80 రూపాయల నుంచి 400 రూపాయల వరకు భారీగా పెరిగింది. ఈ ఆటో కాంపోనెంట్స్ కంపెనీ చూస్తే కనుక మనకి ఆటోమొబైల్ సేల్స్ భారీగా ఉండడంతో ఈ ఎన్ఆర్బి బేరింగ్స్ కూడా బాగా పెరిగింది. పైగా ఈ 1965లో స్టార్ట్ అయిన ఎన్ఆర్బి బేరింగ్స్ చూస్తే కనుక కామా హోల్డింగ్ లాగే వాల్యుయేషన్స్ కూడా జస్ట్ 10లో ట్రేడ్ అవుతుంది. ఈపీఎస్తో పోలిస్తే కనుక కొంచెం చీపర్ లెవెల్స్లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఎన్ఆర్బి హోల్డింగ్స్ ఒకసారి మనం హోల్డ్ చేయొచ్చు అన్న అంశానికి వస్తే కనుక ఫండమెంటల్గాను మంచి కంపెనీ. ఈ ఏడాది ఆల్మోస్ట్ 240 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ. రెండు కూడా కొంచెం హై ప్రైస్డ్ స్టాక్స్, రెండు కూడా బాగా పెర్ఫామ్ చేసినవి. లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు కామా హోల్డింగ్స్ అండ్ ఎన్ఆర్బి బేరింగ్స్. నెక్స్ట్ కాలర్ అనూష చేస్తున్నారు. అనూష గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ పీటీసీ ఇండియా 165 దగ్గర ఉన్నాయి సార్. ఓకే, పీటీసీ ఇండియా, ఓకే, పీటీసీ ఇండియా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. 150లో తీసుకున్నారేమో కదా, పర్వాలేదు, రీసెంట్ లోలో తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ స్టాక్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడిన తర్వాత ఇప్పుడు కొంచెం పీటీసీ ఇండియా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఈ లెవెల్లో 130, 140 దగ్గర కొంచెం సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. పైగా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక జస్ట్ 8 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి పీటీసీ ఇండియా కూడా బాగా చీపర్ లెవెల్స్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో పవర్ స్టాక్స్ అన్ని కూడా మన లాస్ట్ 3 ఏళ్ళు ఒక భారీ ఫోరిక్ ర్యాలీ తర్వాత ఒక లాస్ట్ 3 నెలలుగా మనకు ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో బేసికల్గా మనం చూసాము పీటీసీ ఇండియా లాస్ట్ 2 సంవత్సరాలుగా ఇంచుమించు 450 కోట్ల వరకు కన్సిస్టెంట్గా మనకి మెయింటైన్ చేయడం అనేది చూస్తున్నాం 3 ఏళ్ళు బట్టి. సో నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీ కాబట్టి, పబ్లిక్ సెక్టర్ కంపెనీ, పవర్ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. నమస్తే శ్రీధర్ గారు. జొమాటో ఒకటి 260లో తీసుకున్నాం సార్, అది హోల్డ్ చేయమంటారా, ఇప్పుడు యాడ్ చేయమంటారా? అది ఒకటి. రెండోది రెయిన్బో హాస్పిటల్ ఒకటి
16-20 తీసుకున్నాం సార్. అది కూడా తగ్గింది బాగా. అది కూడా సేమ్ యాడ్ చేయమంటారు ఇప్పుడు, లేకపోతే అట్లా హోల్డ్ చేయమంటారా? జొమాటో చూస్తే కనుక ఇవాళ ముఖ్యంగా ఈ 2 రోజులుగా ఇంచుమించు 15% వరకు భారీగా పడిపోవడం చూసాము. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక జెఫ్రీస్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా చూస్తే కనుక జొమాటోకి 255K వీళ్ళ టార్గెట్ ప్రైస్ తగ్గించుకున్నట్టు కనిపిస్తుంది. 275 నుంచి హోల్డ్ కేటగిరీ ఇచ్చినట్టు కనిపిస్తోంది జొమాటోకి. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ అనేది కనిపించింది. అలాగే జొమాటో కూడా మనం చూస్తున్నాము ఈ ఏడాది ఈ నెక్స్ట్ క్వార్టర్ ఇయర్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది ఒక రిపోర్ట్ అనేది జెఫ్రీస్ అంతకర్థం ఇవ్వడం కూడా మనం చూసాము. అందువల్ల మనకి హై లెవెల్లో ఉంది కాబట్టి కొంచెము ప్రాఫిట్ బుకింగ్కి గురి చేయడంతో జొమాటో కూడా కరెక్ట్ అవడం చూస్తున్నాం. అలాగే రెయిన్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆన్లైన్ బిజినెస్ అన్ని కూడా మనకి రానున్న రోజుల్లో ఒక 20 to 30% వరకు గ్రోత్ ఉంటుందని ఒక ఫోర్కాస్ట్ కూడా ఉంది కాబట్టి, కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. అలాగే రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ చూస్తే కనుక ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇంచుమించు 1450 రూపాయల్లో ఉంది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక బాగా పెరిగిన తర్వాత ఇంచుమించు ఈ స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లోనే రెయిన్బో ఆల్మోస్ట్ 1100 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు ఒక 50% వరకు ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాం. ఫండమెంటల్గా మనకు తెలిసిందే క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ లాస్ట్ 2-3 క్వార్టర్లు స్థిరంగా 50 కోట్ల వరకు లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది, కాకపోతే ఎక్స్పెన్సివ్గా ఉంది. నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు రెయిన్బో హోల్డ్ చేయొచ్చు. ఎఫ్ఐస్ కూడా ఆల్మోస్ట్ 25% వరకు స్టేక్ ఉంది. దేశీయ సంస్థలు కూడా ఆల్మోస్ట్ 14% వరకు ఈ కంపెనీలో స్టేక్ కూడా ఉన్న విషయం మనం గమనించవచ్చు. నెక్స్ట్ కలర్ బంగారు రాజు చేస్తున్నారు. బంగారు రాజు గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే బంగారు రాజు గారు. సార్ 2 స్టాక్స్ కోల్ ఇండియా 15% లాస్ సార్, ఐటీసీ 12% లాస్ లో ఉంది సార్. అది ఇప్పుడు ఏమైనా ఎవరేజ్ చేసుకోవచ్చు ఎట్లా? అది ఓకే, 2 కూడా ఇప్పుడు మంచి వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ, 2 కూడా బ్లూ చిప్ ఈ సెక్టర్లో లీడర్స్ కోల్ ఇండియా, ఐటీసీ. కోల్ ఇండియా ఒకసారి మనం గమనిస్తే 550 రూపాయల నుంచి 375 రూపాయల వరకు తగ్గింది. మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక కోల్ ఇండియా దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్ రిజల్ట్స్ రావడంతో ఈ స్టాక్లో కొంచెం బాగా కరెక్షన్ రావడం. కానీ లాస్ట్ వీక్ చూస్తే కనుక మనకి రెప్యూటెడ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ కోల్ ఇండియా తీసుకోవచ్చని 480 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త రావడం కూడా మనం చూస్తున్నాం. కోల్ ఇండియా కూడా చూస్తే కనుక ఈ మధ్య చూస్తే కనుక ఒక మినరల్ అసెట్స్ డెవలప్మెంట్ కోసం ఒక మేజర్ ప్యాక్ట్ కూడా కుదుర్చుకున్నట్టుగా ఒక వార్తలు రావడం చూస్తున్నాం. అలాగే కోల్ ఇండియా చూస్తే కనుక ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ ఉంది. జస్ట్ సింగిల్ డిజిట్ 7 times ఎర్నింగ్స్ చేరుతుంది. టెక్నికల్గా బాగా పడింది కాబట్టి కోల్ ఇండియాని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఐటీసీ గురించి అడిగారు. ఇండియన్ కాంగ్లోమరేట్ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక 500 రూపాయల నుంచి 430 రూపాయల వరకు పడింది. ఈ మధ్య మనం చూసాము హోటల్ బిజినెస్ కూడా డీమర్జర్ చేయడం కూడా మనం చూస్తున్నాము. అలాగే 1910లో స్టార్ట్ అయిన ఐటీసీ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది కాబట్టి నా ఉద్దేశం ఎఫ్ఎంసీజీలో కొంచెం వీక్నెస్ ఉండడంతో కొంచెం ఐటీసీ కూడా పడింది. సో ఈ మధ్య చూస్తే కనుక వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయని చెప్పి నొమూరా కూడా టైమ్ టు బై హెచ్యుఎల్ ఐటీసీ అని ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ నోముల వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సుందర్ రాజా గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే వెంకటేశ్వర్. మా దగ్గర టాటా మోటార్స్ 25% లాస్ లో ఉంటుంది బాగా. తర్వాత రిలయన్స్ 16% లాస్ లో ఉంది. యాడ్ చేయమంటారా ఈ మూమెంట్ లో సెల్ చేయమంటారా? టాటా మోటార్స్ మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్ ఉంది 29th. రిజల్ట్ ముందు చూస్తే కనుక టాటా మోటార్స్ భారీగా పడిపోవడం అనేది మనం చూస్తున్నాము. టాటా మోటార్స్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చే పాజిటివ్ న్యూస్ చూస్తే కనుక టాటా పంచ్ కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక ఈ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ లీడర్షిప్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది టాటా పంచ్. అలాగే మనకి టాటా మోటార్స్ కూడా చూస్తే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉంటుందని ఒక అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ప్యాసింజర్ సేల్స్ కూడా టాటాకి బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. సో 20% 30% లాస్లో ఉన్నట్టున్నారు. నా ఉద్దేశం అయితే కొంచెం హై నుంచి ఆల్మోస్ట్ 1100 నుంచి 750 రూపాయల వరకు కరెక్ట్ అయింది కాబట్టి బహుశా 700 దగ్గర నియర్ టర్మ్ బాటమ్ కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ బ్లూ చిప్ కంపెనీ టాటా మోటార్స్ని హోల్డ్ చేయొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ చూస్తే కనుక చాలా బాగా పాజిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 week మార్కెట్ రికవరీ రావడానికి ప్రధానమైన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ టైం లాస్ట్ వీక్ చూస్తే కనుక 5% వరకు రీబౌండ్ అవడంతో మార్కెట్లో కొంచెం ఉత్సాహం అనేది రావడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ న్యూ ఎనర్జీ బ్యాటరీలో ఒక 100% స్టేక్ తీసుకొని బ్యాటరీ ఎనర్జీ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అలాగే నిన్న చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ నోమోరా కూడా చూస్తే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ టార్గెట్ ఆల్మోస్ట్ 1600 రూపాయల వరకు ఇచ్చినట్టు కనిపిస్తుంది, బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు రిలయన్స్ ఇండస్ట్రీస్. సార్ రిజల్ట్స్ వచ్చాయి కదా, దీని ఇంపాక్ట్ ఎలా ఉంది సార్ మార్కెట్ మీద? రిలయన్స్ రిజల్ట్స్ చూస్తే కనుక ఈ మధ్య కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి.
ఫస్ట్ మనకి ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక మనకి ఐటీ దిగ్గజమైన టీసీఎస్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ చాలా పాజిటివ్గా రావడం చూసాము. సో బట్ అయినప్పటికీ మనకి మార్కెట్లో కొంచెం హై లెవెల్లో కొంచెం సెల్ ఆఫ్ రావడంతో మనకి టీసీఎస్ దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ మార్కెట్ని పెద్దగా నిలబెట్టలేకపోయింది అనుకోవచ్చు. అలాగే ఈ 2 రోజుల క్రితం చూస్తే కనుక కోటక్ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా రావడంతో మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక్కసారిగా ర్యాలీ రావడం అనేది మనం చూసాం. కానీ మార్కెట్లో చూస్తే కనుక మిగతా అంశాలు ఉన్నాయి కాబట్టి మనకి ముఖ్యంగా ఈ మధ్య మనకు తెలిసిందే స్లో డౌన్ వార్తలు కన్సర్న్స్ రావడంతో మనకి రానున్న రోజుల్లో మిగతా కంపెనీస్ ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో మనకి ఏ విధమైన రిజల్ట్స్ ఉంటాయి అన్న దాని మీద మార్కెట్ ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒకసారి మనం లాస్ట్ వీక్ గమనిస్తే కనుక మార్కెట్ స్వల్ప కరెక్షన్లో ఒక 1.5% లాస్ట్ వీక్ ఉన్నప్పటికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మటుకు 5 to 7% వరకు భారీగా పట్టాము. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా మనకి చూస్తే కనుక కొంచెం పెసిమిస్టిక్ వ్యూస్ తోటి ఒక 10% వరకు భారీగా పడిపోవడం అనేది చూస్తున్నాం. సో కాబట్టి ఈ దిగ్గజాలే కాకుండా మనకి చాలా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ దగ్గర నుంచి రిజల్ట్స్ కూడా రానున్న రోజుల్లో ఉంది కాబట్టి దాన్ని బట్టి మనకి మార్కెట్ మూమెంట్ కూడా ఉంటుంది. కాల్ ఉన్నారు సార్, కిరణ్ కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. యాక్చువల్ డిక్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఒక షేర్ నేను 2500 లో కొనుక్కున్నాను. ఇప్పుడు 15 ఈ రోజు ఒకటే 3000 దాకా చేంజ్ వచ్చింది. సో ఈ రోజు నేను తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. అండి ఏ స్టాక్ అండి? డిక్సన్ టెక్నాలజీస్. అవునండి. డిక్సన్ టెక్నాలజీస్ 15,000 రూపాయల్లో ఉంది. ఓకే, అవును. నేను 1 year బ్యాక్ 2500 లో తీసుకున్నాను. 1 year బ్యాక్. అవునండి, అంటే హోల్డ్ చేసుకున్నాను. సో మళ్ళీ ఇప్పుడు మనం యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. ఓకే, మనకి 1 year బ్యాక్ 2500 రూపీస్ అంటే చాలా మంచి ఎంట్రీ ప్రైస్లో తీసుకున్నారు. అటువంటి ప్రైస్ కూడా రాదు. ఇంచుమించు 2,500 3,000 రూపాయల దగ్గర బాటమ్ ఏర్పడి డిక్సన్ టెక్నాలజీస్ కంటిన్యూస్గా పెరగటం అనేది మనం చూస్తున్నాం. డిక్సన్ టెక్నాలజీస్ ఇవాళ రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ చూస్తే కనుక థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా రావడం అనేది మనం చూసాం. కానీ అప్పటికే చూస్తే కనుక డిక్సన్ మనకి లాస్ట్ 6 monthsగా భారీగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా సెల్ ఆన్ న్యూస్ పద్ధతితోటి కొంచెం మార్కెట్లో ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. పైగా డిక్సన్ టెక్నాలజీస్ చూస్తే కనుక చాలా అబ్నార్మలీ హై వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. పైగా టెక్నికల్గా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్లో వచ్చింది కాబట్టి రావాల్సిన కరెక్షన్ కూడా ఇంకా రాలేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ తయారు చేసే డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం షార్ట్ టర్మ్లో కొంచెం అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి మీరు అనుకున్నట్టుగా డెఫినెట్గా స్టాక్ కొంచెం చీపర్ లెవెల్స్కి వచ్చిన తర్వాత కొంచెం మద్దతు తీసుకొని టెక్నికల్గా స్టెబిలైజ్ అయిన తర్వాత మీరు డిక్సన్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ అవినాష్ చేస్తున్నారు. అవినాష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ డే అండి. ఓకే, నేను ఎన్బిసిసి 35% లాస్ తో ఉంది. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే యాడ్ ఆన్ చేయమంటారా? అండ్ ఆల్సో నిప్పాన్ ఈటీఎఫ్ ఐటీపీఎస్ ఉంది కదా, అది హోల్డ్ చేయమంటారా అనేది కనుక్కుందామని కాల్ చేశాను. ఓకే, స్టాక్ ఏమన్నారు? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయరా? ఎన్బిసిసి. ఓకే, నేషనల్ బిల్డింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తే కనుక ఎన్బిసిసి ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాము. 140 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడింది. కానీ లాస్ట్ వీక్ చూస్తే కనుక ఈ స్టాక్లో ఇంచుమించు ఒక 15% వరకు ర్యాలీ రావడంతో లోయర్ రేట్లో చూస్తే కనుక ఎన్బిసిసికి స్ట్రాంగ్ మద్దతు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య చూస్తే కనుక 4 రోజుల క్రితం చూస్తే కనుక వీళ్ళు కొన్ని మేజర్ ప్రోడక్ట్స్ లక్నోలో కొంచెం కుదుర్చుకున్నట్టుగా ఎంఓఈ వచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక 400-500 కోట్ల వరకు భారీ ఆర్డర్లు కూడా ఎన్బిసిసికి రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఎన్బిసిసి చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మేబీ షార్ట్ టర్మ్లో కొంచెం వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. బట్ కానీ ఓవరాల్గా మనకి లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక ఎన్బిసి చాలా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. 20 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగిన స్టాక్ కాబట్టి ఈ మధ్య మనకి ఈ వార్తలు కూడా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గురించి అడిగారు. నిప్పాన్ అనేది ఒక మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీ, బాగా అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్న కంపెనీయే మ్యూచువల్ ఫండ్. పైగా ఈటీఎఫ్స్ కూడా కాబట్టి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కాబట్టి రిస్క్ కూడా తక్కువే ఉంటుంది కాబట్టి మీరు నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్లో కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సుధాకర్ గారు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైల్వే స్టాఫ్స్ అలాగే షిప్పింగ్ యార్డ్ స్టాఫ్స్ లో మనకు పెట్టుబడి పెట్టచ్చు అంటారు సార్? ఓకే, షిప్పింగ్ కంపెనీస్లో అయితే మటుకు పెద్ద ఏం ర్యాలీ రావట్లేదు. షిప్పింగ్ స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా మనకి భారీగా కరెక్ట్ అవ్వడం చూసాము. 20 to 30% వరకు మనకి బడ్జెట్ తర్వాత రియాక్షన్ రావడం చూసాము. తర్వాత ఇంకా షిప్పింగ్ స్టాక్స్లో పెద్ద స్టెబిలైజ్ అయినట్టు కనిపించట్లేదు. అలాగే మనకి రైల్వే స్టాక్స్లో ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మనకి బడ్జెట్ కూడా త్వరలో రాబోతుంది. ఇంకొక 1 week 10 daysలో ఉంది. కానీ
ప్రీ బడ్జెట్ ర్యాలీ, ఆ ప్రీ బడ్జెట్ ర్యాలీ సెంటిమెంట్ అయితే ఇప్పటివరకు మార్కెట్లో కనిపించలేదు. ఎందుకంటే మనకి మిగతా మేజర్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి బహుశా ఈ బడ్జెట్ అనేది కొంచెం స్లైడ్ లైన్ అయినట్టు కనిపిస్తుంది. బట్ రైల్వే స్టాక్స్లో తీసుకోవచ్చా, అలాగే ఈ షిప్పింగ్ కంపెనీలో తీసుకోవచ్చు అంటే నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం బడ్జెట్ వరకు చూడండి. జస్ట్ హార్డ్లీ 1 వీక్ 10 days ఉంది కాబట్టి బడ్జెట్లో కనుక రైల్వేస్ కనుక మరింత అలొకేషన్ వస్తే కనుక, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ ఒక మేజర్ ప్రయారిటీ కాబట్టి డెఫినెట్గా ప్రైవేటైజేషన్ కానీ రిఫార్మ్స్ కూడా ఉండే అవకాశం కాబట్టి చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు రైల్వే స్టాక్స్ని. నెక్స్ట్ కాలర్ రాజేష్ చేస్తున్నారు. రాజేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. సార్ నా డౌట్ వచ్చేసి ఇప్పుడు గెయిల్ వచ్చేసి 235 రూపీస్ ఎంతో ఇచ్చాను సార్, 500 షేర్స్. అండ్ ఇంకొకటి షేర్ NHPC వచ్చేసి 110 రూపీస్ లో వచ్చేసి 1500 షేర్స్ ఉన్నాయి సార్. నాకు ఈ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, నాకు లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది అనేది కనుక్కుందామని కాల్ చేసి సార్. ఓకే, ఫస్ట్ అర్థం కలగ గెయిల్. ఓకే, గెయిల్ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చీపర్ లెవెల్స్లో ఉన్న సంగతి మనకు తెలిసింది. అలాగే ఈ లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక 5,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు మనకి భారీ లాభాలు కూడా ప్రకటించడం కూడా మనం చూస్తున్నాము గెయిల్. సో ఫండమెంటల్గా ఎటువంటి డొకా లేదు, పైగా పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా హోల్డ్ చేసుకోవచ్చు. NHPC చూస్తే కనుక మనకి పవర్ కంపెనీ, ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. మొన్న రిజల్ట్స్ కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ కనిపించింది. ఈ మధ్య 120 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 80 రూపాయల వరకు NHPCలో కూడా కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. కానీ NHPC చూస్తే కనుక గెయిల్ లాగే వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే పవర్ కంపెనీ కూడా కాబట్టి NHPC కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ కామేశ్వరి చేస్తున్నారు. కామేశ్వరి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే కామేశ్వరి గారు. నాకు జొమాటో ఎక్కడ ఎవరేజ్ చేయొచ్చు, కొంచెం నష్టంలో ఉన్నాను. అలాగే బయోకాన్ కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ అవ్వచ్చా, ఇంకా వెయిట్ చేయొచ్చా? ఈ 2 విషయాలు చెప్పండి సార్ దయచేసి. ఫస్ట్ జొమాటో, రెండోది జొమాటో ఏమో కొంచెం ప్రాఫిట్ లాస్ లో ఉన్నాను, అది ఎప్పుడు ఎవరేజ్ చేయొచ్చు, ఇప్పుడు చేయొచ్చా ఇంకా తగ్గచ్చా? రెండో స్టాక్ బయోకాన్ ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కావచ్చా ఇంకా వెయిట్ చేయొచ్చా? ఓకే, బయోకాన్ ఫార్మా కంపెనీ చూస్తే కనుక ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేసింది. 390 రూపాయల్లో ఉంది. లాస్ట్ 3-4 నెలలుగా చూస్తే కనుక 320 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగింది బయోకాన్. ఈ మధ్యకాలంలో పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. 220 కోట్ల నుంచి మన క్వార్టర్ రిజల్ట్స్ 800 కోట్ల వరకు భారీగా రిజల్ట్స్ ప్రకటించడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు బయోకాన్ హోల్డ్ చేయొచ్చు. జొమాటో గురించి ఇందాక మనం డీటెయిల్గా లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము. మీరు ఎక్కడ యావరేజ్ చేయొచ్చు అని అడిగారు. ఈ మధ్య స్టాక్ 300 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 200 రూపాయల వరకు తగ్గింది కాబట్టి మేబీ ఒక్కసారి బిలో 200కి వస్తే కనుక జొమాటో కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్కి వస్తుంది. బట్ ఇప్పటికి చూస్తే కనుక జొమాటో ఇప్పటికీ బాగా అబ్నార్మలీ హై వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం జొమాటో కొంచెం వెయిట్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఇంపాక్ట్ కొంచెం మార్కెట్లో జొమాటోలో నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది కాబట్టి కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం ప్రైస్ డిస్కవర్ అయిన తర్వాత మీరు తీసుకోవచ్చు జొమాటో. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నేను నిఫ్టీ ఆప్షన్స్ వచ్చేసి 23,200 కాల్ ఆప్షన్, 23,100 కాల్ ఆప్షన్ తీసుకున్నాను సార్. అది ఎక్స్పైరీ దాకా వెయిట్ చేయొచ్చా సార్ అది? సో జనరల్గా ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే చాలామంది ఎవరుకుంటారంటే ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఈ ఫాల్ తర్వాత ఎమ్మడే మనకి మళ్ళీ రికవరీ అవుతుంది, రికవర్ అయినప్పుడు మీ ఆప్షన్స్ కరిగిపోయిన ప్రీమియమ్స్ అన్నీ కూడా మళ్ళీ రీబౌండ్ అయ్యి ప్రాఫిట్లో వస్తారని ఎక్స్పెక్టేషన్స్ తోటి అలా కొన్నాళ్ళు చాలామంది ఇన్వెస్టర్లు స్పెక్యులేటివ్ యాటిట్యూడ్ తోటి హోల్డ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే కనుక మీరు ఒక కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఈ స్పెక్యులేటివ్ మార్కెట్లో తీసుకొని నెక్స్ట్ కొన్ని రోజుల్లో కనుక అది కనుక మెటీరియల్స్ అవ్వలేదంటే కనుక ఎమ్మడే మీరు మార్కెట్లో సెంటిమెంట్ కనుక కొంచెం నెగిటివ్ కండిషన్స్ వస్తే కనుక ఎంబడే మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మీకు పాజిటివ్ కండిషన్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. అంతకన్నా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెరైవేటివ్స్, ముఖ్యంగా ఆప్షన్స్ అనేది మోస్ట్ రిస్కియస్ట్. మీరు 50,000 పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా మొత్తం పూర్తిగా 100% అమౌంట్ కూడా పోయే అవకాశం ఉంది అన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మార్కెట్లో ఇప్పుడు ఐటీ సిచ్యువేషన్ ఏంటి సార్? ఐటీ స్టాక్స్ చూస్తే కనుక లాస్ట్ వీక్ మనం చూసాము మార్కెట్లో మనకి ఐటీ ఇండెక్స్ చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 6 months ర్యాలీ తర్వాత 6 months చూస్తే కనుక మనకి ఐటీ స్టాక్స్ మార్కెట్ని లీడ్ చేసింది అనుకోవచ్చు. కానీ మొన్న లాస్ట్ వీక్ ఫస్ట్ టైం ఒక బాగా భారీ కరెక్షన్ నడుస్తాం. టీసీఎస్ రిజల్ట్స్ బాగా పాజిటివ్ వచ్చినప్పటికీ తర్వాత చూస్తే కనుక మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉండడంతో మనకి స్టాక్లో కరెక్షన్ కనిపించింది. కానీ సబ్సిక్వెంట్గా చూస్తే కనుక విప్రో దగ్గర నుంచి మంచి రిజల్ట్ వచ్చింది. సో ఐటీలో చూస్తే కనుక కొంచెం ఈ మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా అవుట్లుక్ చూస్తే కనుక
కనుక ఐటీ స్టాక్స్కి చాలా పాజిటివ్గా ఉంది. పైగా ఈ మధ్య ఐటీలో చూస్తే కనుక చాలా కొత్త రెవల్యూషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ డీకేడ్ కూడా ఐటీ డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం రిజల్ట్స్ ఇంపాక్ట్ అయితే ఓవరాల్గా సెక్టరల్ పాజిటివ్ ఉంది. కాబట్టి మైట్ బి హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి వాటిని లాంగ్ టర్మ్ కోసం కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. సార్ మా దగ్గర ఒక 1000 పిడిలైట్ షేర్స్ ఉన్నాయండి. ఓకే, అవి అన్నీ చేసి గ్లాస్ లైన్ అని ఇప్పుడు కొత్తగా ట్రేడ్ అవుతుంది కదా, తీసుకున్నాము. మీ యొక్క ఒపీనియన్ తీసుకుంటాం. క్యాప్లిన్ పాయింట్ హైదరాబాద్ కంపెనీ సార్, సదరన్ గ్లాస్ లైన్ అని చెప్పి. ఓకే, ఫస్ట్ మీరు అడిగింది పిడిలైట్ ఇండస్ట్రీస్ ఎగ్జిట్ అవుదాని అడుగుతున్నారు, కానీ ఏ రేట్లో తీసుకున్నారని చెప్పలేదు. బట్ లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక 2020లో ఆల్మోస్ట్ 1100-1200 రూపాయల్లో ఉన్న పిడిలైట్ ఇండస్ట్రీస్ 3400 రూపాయల వరకు పిడిలైట్ ఇండస్ట్రీస్ భారీగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. పిడిలైట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మనకి ఈ స్టాక్ భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్స్ ఇంకా 1959లో స్టార్ట్ అయిన కంపెనీ ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మనకు తెలిసిందే పెయింట్, అలాగే మనకి బిల్డింగ్ ప్రోడక్ట్స్, అలాగే మనకి ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ పిడిలైట్, ఫెవికాల్ కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం చిన్న షార్ట్ టర్మ్లో అయితే కొంచెం చిన్న రీబౌండ్లో ఎగ్జిట్ ఈ ప్రాఫిట్ ఉంటే కనుక అప్పుడు మళ్ళీ చిన్న కరెక్షన్లో మీరు పెద్ద కంపెనీ కాబట్టి పిడిలైట్ ఇండస్ట్రీస్ కరెక్షన్లో మళ్ళీ తీసుకోవచ్చు. సార్ టెక్నికల్గా ఎలా ఉంది సార్ మార్కెట్? సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ 23,000 దగ్గర సపోర్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక కరెక్ట్గా 23,000 స్థాయి దగ్గర నుంచి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది కనిపించింది. కానీ కొంచెం ఇమ్మీడియట్గా 23,500 దగ్గర కొంచెం సస్టైన్ కాలేకపోతుంది. మళ్ళీ మనకి ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు కరెక్ట్గా 23,000 దగ్గర మార్కెట్ ఉంది. సో ఖచ్చితంగా ఇవాళ 23,000 దగ్గర కొంచెం రీబౌండ్ అవ్వాలి. అలా రీబౌండ్ అవ్వకపోతే కనుక ఈ లాస్ట్ 1 వీక్ సెకండ్ అటెంప్ట్లో కూడా 23,000 దగ్గర కనుక ఫెయిల్ అవుతే మార్కెట్లో ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ బిలో 23,000 వచ్చిందంటే కనుక మద్దతు ఫెయిల్ అయినట్టు. అప్పుడు షార్ట్ టర్మ్లో మరింత ఒక సెల్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఒకవేళ కనుక ఇవాళ రేపు కనుక 23 కింద దిగి మళ్ళీ 23 పైన కనుక రీబౌండ్ అవుతే అప్పుడు ఒక పాజిటివ్ సిగ్నల్, ఒక షార్ట్ టర్మ్ బై సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి 23,000 మార్కెట్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో ఖచ్చితంగా నిఫ్టీ నిలబడాలి. థ్యాంక్ యూ సార్, చాలా మార్కెట్కి సంబంధించి సలహాలు, సూచనలు అందించారు క్లియర్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ